గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ స్టేషన్. దిస్ ఈజ్ విజయ. వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూద్దాము. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. సార్ చూద్దాం సార్. ప్రధానంగా గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అది ప్రధానంగా చూసుకున్నట్టయితే మన వెలుగు పేపర్లో చూస్తున్నాం సార్. దీనికి సంబంధించి నిన్న విపరీతమైన వర్షాలు. మెదక్లో కుండపోత 3 గంటల్లో 17.6 సెంటీమీటర్ల వర్షం. పట్టణంలో పలు కాలనీలు జలమయం. మెయిన్ రోడ్డుపై మోకాళ్లలోత నీళ్లు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు. సిద్దిపేట జిల్లా హుజనాబాద్లో 3 గంటల పాటు కుండపోత వర్షాలు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. చూసుకున్నట్టయితే మెదక్ కానీ హైదరాబాద్లో కూడా బాగానే కురిసింది సార్ వర్షాలు. విపరీతంగా ప్రజలు దీనిపై అయితే ఇబ్బంది పడుతున్నారు. వాటర్ ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. దీనికి సంబంధించి అసలు ప్రభుత్వం నిర్లక్ష్యం అంటారా ఏంటి? అసలు ఎప్పుడు చూసినా కానీ ఇది చేస్తాం అది చేస్తాం అనడం తప్ప ముందుకెళ్ళేదైతే లేదు. ఎప్పుడు కూడా వర్షాకాలం వచ్చిందంటే ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఈ పరిస్థితులు అయితే మారట్లేదు. అసలు ఈ విధానాన్ని ఎలా చూడొచ్చు సార్? విజయ్ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకృతి శాపాన్ని ఎవరు నివారించారు? ఎందుకంటే ప్రకృతి శాపం వేరు, పాలకుల పాపం వేరు. ఎందుకంటే ప్రకృతిలో ఇప్పుడు చూసా కదా, గంటలో 12 సెంటీమీటర్ల వర్షం పడ్డది. ప్రకృతి పగబట్టిందా అన్నట్టు మొన్నటిదాకా కామారెడ్డి, ఇప్పుడేమో మెదక్. హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ వర్షాలు వరదలకు కొంచెం కారణాలు వేరుగా ఉంటాయి. పాలకుల శాపం ఉంటుంది. కానీ మెదకులో వర్షాలు పడడానికి, మన కామారెడ్డిలో వర్షాలు పడడానికి మాత్రం ప్రకృతే కారణం. దాన్ని నివారించే చర్యలు ఇప్పుడు వెంటనే తీసుకోవాల్సిన అవసరం అంటే, ఎందుకంటే నష్ట నివారణ చర్యలు మొదలు తీసుకోవాల్సిందే. ఇంతకుముందు అంతేందుకు, నిన్న ఉదయమే వాతావరణ శాఖ హెచ్చరించింది. గతంలో వాతావరణ శాఖ వాళ్ళు చెప్తే ఎండ వస్తుంది, వాన పడేది, వాన వస్తుందంటే ఎండ వచ్చేది. కానీ అట్లా కొంతవరకు మెరుగైంది. వాతావరణ శాఖ చాలా అక్యురేట్ గా చెప్పగలుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే శాస్త్ర సాంకేతిక రంగాలు చాలా ఎదిగినాయి. దాని ద్వారా మంచి రకంగా చెప్పిన ముందస్తుగా మనం అంచనా వేయగలుగుతున్నాం. కనుక సమస్య లేదు. రెండవది ప్రజల స్వార్థం కూడా అంటున్నాను. ఈ 3 చెప్తాను. ప్రకృతి వైపరీత్యాలను మనం వెంటనే ఏం చేయలేము. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం కదా, చాలా దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. దానికి కారణం మనం వరకు చెప్పిన సమాజం, ప్రజలు అంటున్నాడు. పాలకుల పాపమేమో అంటే నాలాలు కబ్జా అయిన ఊరుకోవడం, అక్రమ నిర్మాణాలను ఊరుకోవడం, అట్లాగే చాలా చెరువులు ఇవన్నీ కూడా కబ్జా గురైన ఊరుకోవడం, ఇవన్నీ పాలకుల పాపం. కానీ ప్రజల స్వార్థం కూడా ఉంది కదా. అవసరమైతే రోడ్డును ఆక్రమించేస్తాం, అవసరమైతే నాలాలను ఆక్రమించేస్తాం, అవసరమైతే మొత్తం చెరువులను కబ్జా పెట్టేస్తాం, తక్కువ దొరుకుతుందని చెప్పి చెరువుల్లో ప్లాట్లు చేస్తే కూడా కొంటాం, మా ఇంట్లో నీళ్లు వస్తున్నాయి ఏడుస్తాం కదా. అందుకని ఈ 3 సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా ఈ వరదలన్నిటి కూడా అర్బన్ ఫ్లడ్స్ అని ఈ మధ్యన చాలా వస్తుంది. గతంలో ఉండేది పదం లేక ఏం కాదు, కానీ అర్బన్ ఫ్లడ్స్ రావడానికి ప్రధాన కారణం కాంక్రీట్ అరణ్యాలు పెరగడం, చెట్ల సంఖ్య తక్కువ కావడం. దాంతో కాంక్రీట్ అరణ్యాలు ఎట్లా 60 అంతస్తుల భవనం కూడా ఇప్పుడు హైదరాబాద్ మనకి వస్తుందట. కనుక ఇవన్నీ కాంక్రీట్ అరణ్యాలు పెరగడం ఏంటంటే దానికి మేఘాలు అడ్డుకొని అడవుల్లో వర్షాలు ఎక్కువ పడతాయో, ఇప్పుడు అర్బన్ ఫ్లడ్స్ అంటే పట్టణాల్లో, నగరాల్లో ఎక్కువ వర్షాలు పడతాయి. ముఖ్యంగా నగరాల వర్షాల కారణం ఆధునిక జీవన విధానం, అట్లాగే నిర్మాణం, మన పూర్తిగా ఇళ్ళు చెట్లు లేకపోవడం, ఇవన్నీ చేసినా కూడా నాలాలు బాగాలేకపోతే రహదారుల మీద 1-2 సెంటీమీటర్ల వర్షానికి మొత్తం జలమయ్యే పరిస్థితి ఉన్నది. కనుక ఇవి 3 మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకటి ప్రకృతి వైపరీత్యాన్ని మనం ఆపలేకపోయినా సరే కొంతవరకు ముందస్తుగా తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవచ్చు. రెండవది పాలకుల పాపం ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, ఎండాకాలంలో చేయాల్సిన పని ఇప్పుడు చేసుకుంటాం. అంటే ప్రతి ఎండాకాలంలో మనం వచ్చే వర్షాకాలం ఎట్లా ఎదుర్కోవాలి చూడాలి. ఇప్పుడు హైడ్రా 1 year అయిపోయింది. హైడ్రా ఏర్పడి 1.5 year అయిపోతుంది. ఇందులో కూడా మరి ఇప్పటికీ అంటే పెద్దల తెరువు పోలేదు, కేవలం పేదల ఇళ్ళ కూల్చారు. అట్లాగే చాలా చెరువుల్లో కబ్జా పెట్టిన పెద్ద బడా మన కాంట్రాక్టర్లు కానీ, బడా మనం సెలబ్రిటీస్ కానీ వాళ్ళ ఆస్తులు కూల్చలేదు అనే సమస్య వస్తుంది. అంటే పేదవాడు హైడ్రాకు పెద్దవాడు రకంగా చూస్తున్నా అంటున్నారు. నిన్న మాత్రం చాలా పెద్ద తీవ్రమైన వర్షమే, తక్కువేం కాదు. హైదరాబాద్ లో తక్కువ కురిసినా కూడా ఈ వరదలకు కారణం, వీటికి కారణం ఏంటంటే మన మానవ తప్పిదాలు కూడా ఉన్నాయి. అందుకెందుకు మనకు పర్యావరణాన్ని ధ్వంసం చేయడం. ఉదాహరణకు మొన్న ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చిన కారణం ఏంటంటే 2 లక్షల చెట్లు కొట్టేసిందట. ఏది హైడ్రల్ ప్రాజెక్ట్ కోసం, రకరకాల అభివృద్ధి పనుల కోసం, రోడ్ల కోసం. కానీ 2 ఉన్నాయి. ఈ 3 మన ప్రకృతి శాపం, పాలకుల పాపం, అట్లాగే ప్రజల స్వార్థం.
రైట్. మరొక వార్త చూద్దాం సార్. కిక్కులో జగన్ పిఏ సునీల్ రెడ్డి పేరుతో 10కి పైగా కంపెనీలు, 10 కోట్ల కంపెనీలవే మావి రూటింగ్కి ఏర్పాటు. వైసీపీ హయాంలోనే జై బ్రాండ్లలో 2 సునీల్వే వేల కోట్ల మద్యం స్కామ్లో కీలక ఆధారాలు. చెంచల్గూడలో జగన్ జైల్ మెట్టు సునీల్ రెడ్డి. జగన్ కంపెనీలన్నింటిలో డైరెక్టర్ పోస్టు, అంతిమ లబ్ధిదారు లెక్క తేల్చడమే మిగిలింది. చూసుకున్నట్టయితే సునీల్ రెడ్డి పేరుతో 10కి పైగా కంపెనీలు అంటూ కూడా కిక్కులో జగన్ పిఏ అంట సార్ తను. సో దీనికి సంబంధించి చాలా కూడా ఏమంటారు లిక్కర్ కేసుకి సంబంధించి కూడా వేల కోట్ల మద్యం స్కామ్లు కూడా ఉన్నట్టు కూడా ఆధారాలు ప్రూవ్ అయినాయి సార్. దీనికి సంబంధించి అసలు ఏంటి సార్, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడము ఇదంతా చూస్తుంటే దీనికి ఈ అంశానికి సంబంధించి మీరేమంటారు సార్? సార్ ఆడియో మ్యూట్లో పడింది సార్, చూడండి ఒకసారి. విజయ్ గారు, మనకి ఏంటంటే తమిళనాడు కానీ క్రికెట్ అంటే దానికి 100 రెట్లు 200 రెట్లు పెద్దది మనకు ఏపీ లిక్కర్ కేసు. ఇందులో ప్రధానమైన ఆరోపణ ఏమిటి, మనకు డిజిటల్ పేమెంట్స్ జరగలేదు, క్యాష్ పేమెంట్ ఎక్కువ జరిగింది. దాని ద్వారా ప్రతి షాప్ లో కూడా ఎక్కువ అమ్మకాలు జరిగినాయి. ప్రభుత్వ షాపులే నడుపుతారు. అప్పుడు జగన్ పీరియడ్ లో ప్రైవేట్ షాపులు కాదు, ప్రభుత్వ షాపుల్లో ఈ డిజిటల్ వ్యాసాలు విమర్శించినా కూడా అక్కడ క్యాష్ మారింది అని. ఆ మధ్య విషయంలో 11 కోట్ల రూపాయలు 12 బాక్సులు 11 కోట్ల రూపాయలు దొరికినాయి. అవి దీని అంటున్నారు. మెల్లగా తీగలాగారు, డొంక కదుగుతుంది. ఇప్పుడు జగన్ పిఏ ఇద్దరు కూడా A1 A2 ఏమో విజయసాయి రెడ్డి A2 వీళ్ళు అట్లా పిఏ గారు కూడా జైల్లో ఉన్నారు అనుకుంటా అంటున్నారు. కనుక ఆయనకే డిస్టిలరీస్ అప్పచెప్పినట్టు ఇవన్నీ జరిగినట్టు మాట్లాడుతున్నారు. పూర్తిగా విచారణ జరగాలి. సిట్ విచారణ జరుగుతూనే ఉంది, ఇంకా ఈడీ విచారణ కూడా జరగాలి. నా ఉద్దేశం ఏంటంటే సిట్ విచారణ సరిపోదు, ఇందులో డబ్బు దొరుకుతున్నాయి, నోట్ల కట్ట దొరుకుతున్నాయి. కనుక ఈడీ విచారణకు సాధ్యం వద్దు. హవాలామని మరీ ఇన్వాల్వ్ అయినప్పుడే కదా ఈడీ రావాల్సింది. సిబిఐ వేరు, సిబిఐ నేరాలు వేరే, విచారించే నేరాలు వేరుగా ఉంటాయి. ఈడీ విచారించే నేరాలకు ఎవరైనా డబ్బులు హవాలామని అట్లా డబ్బులు ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది కదా. దీన్ని ఈడీ టేకప్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఈ ప్రభుత్వం దానికి ఒప్పుకోవడం లేదు. మరి డబుల్ ఇంజన్ సర్కారు ఈడీ చేసినా వీళ్ళు చేసినా పెద్ద నష్టమేం లేదని కూడా సర్కార్ అనుకోవాలి. అటుపక్క అభ్యంతరాలు ఉంటాయి. ఎట్లా అంటే మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కనుక మీరంతా ఒకటే సిట్తోనైనా ఈడీతోనైనా అదే అంటారు. కానీ ఈడీ కేసులు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చాలా ఉన్నాయి కదా, దాని అతిగతి లేదు. సంవత్సరాలు జరుగుతున్నాయి, 15 ఏళ్ళు అయింది మొత్తం ఆయన కేసులు బుక్ అయి. 2009 తర్వాత కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత కదా A1 గా తనను A2 గా జగన్ మన విజయసాయిని పెట్టి చేసింది. A2 అప్రూవల్ గా మాట్లాడి ఇందులో ఈ లిక్కర్ కేసులో ఒక కీలకం ఏంటంటే A2 ఎవరైతే ఉన్నారో అంటే వేరే కేసుల్లో విజయసాయి రెడ్డి గారు అప్రూవల్ గా మారిపోయాడు. ఏం జరిగింది చెప్పిండు. ఆ 4 మెన్ కమిటీ ఏమీ చెప్పిండు. 4 మెన్ కమిటీలో నేను కూడా ఉన్నాను, నేను 3 నెలలు నన్ను కలవనిచ్చాను, ఆ తర్వాత నన్ను హోంకి వెళ్ళిపోయానని చెప్పి చాలా మంది ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు. మెల్లమెల్లగా తీగలాగుతున్నారు, డొంక కదుగుతుంది. ఇందులో ఇది పెద్దది అంటున్నారు. విశాఖలో ఇంకా జరుగుతూనే ఉంది, ఈడీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులు ఎంతవరకు దొరుకుతాయి, ఏ రకంగా డబ్బు దొరుకుతున్నాయి అనేది, దానికి ఆధారాలు ఉన్నాయా లేవా అనేది విచారణ సమయంలో మనం ఏం చెప్పలేం. కానీ మొత్తం మీద అందులో దాని మీద కొంచెం కాలాహ అన్నట్టు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో వేల కోట్ల రూపాయల చేతులు మారినాయి. అవి అందరూ తీసుకున్నారని సమస్య. ఒకటి అదితో ఇంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి కూడా తిరుపతిలో అవే వస్తున్నాయి. అంటే దానికి ఆఫీస్ మెయింటైన్ చేశారని, ఈ డబ్బులు పంపిణీకి వాటికి అని చెప్పి ఎలక్షన్లలో పంచారని ఆరోపణలు వస్తున్నాయి. చూద్దాం ఏం చేస్తాం. ఓకే రైట్ సార్. ఇంకొక వార్త చూద్దాం సార్. దీనికి సంబంధించి రూల్స్ అంటూ గిర్రగీసుకోవద్దంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం సార్. ఇక ప్రాజెక్టులు చకచక 9,074 కోట్ల వ్యయంతో పనులు పెండింగ్లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులు పూర్తికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుకు 2,000 కోట్లు, వెలిగొండకు 2,059 కోట్లు, అలాగే 1,404 కోట్లతో గాలేరు నగరి విస్తరణ, కర్నూలులోని ప్రాజెక్టులకు 1,685 కోట్లు, వరిక పుడిసెలకు 1,925 కోట్లు, అలాగే శ్రీశైలం అభివృద్ధికి 1,686 కోట్లు కూడా ఇలా అన్ని ప్రాజెక్టులకు సంబంధించి చకచకా జరగాలంటూ కూడా ఒక న్యూస్ చూస్తున్నాం సార్. దీనికి సంబంధించి రూల్స్ అంటూ గిర్రగీసుకోవద్దంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం సార్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్ అసలు? అంటే ఇట్లా మాట్లాడితే ఏమవుతుందంటే రేపు పొద్దున అక్కడ ఏమన్నా అవకతవకలు చెప్తే వాళ్ళే బాధిస్తారు. మనకు 2 సామెతలు ఉన్నాయి విజయ్. ఏమంటే అరిగెత్తి పాలు దాకు నిలబడి నీళ్లు దాకని, రెండోది ఆలస్యం అమృతం విషయం అని ఒక మాట. 2 ఉన్నాయి కదా. ఆ సందర్భాన్ని బట్టి దాన్ని అన్వయించుకోవాలి. ఇప్పుడు గిరి గీసుకోవద్దు అంటే రూల్స్ దాటమనంటే కదా.
రేపు పొద్దున ఆ ప్రాజెక్ట్ ఏమైనా కుంగిపోయిందని కూలిపోయింది. కాళేశ్వరం సమస్య అదే కదా, 3 ఏళ్ళు ఎవరు చేయమన్నారు? 30 ఏళ్లలో మేము జరగని ప్రాజెక్టు 3 ఏళ్ళు ఎట్లా చేస్తారు మీరు? నేను చాలా సార్లు కాంగ్రెస్ ఆయన 30 ఏళ్ళు కూడా జరిగిన ప్రాజెక్ట్, నడుస్తున్న ప్రాజెక్ట్ ఇప్పటికి కూడా ఉన్నాయి. కనుక వాళ్ళది తప్పే, వీళ్ళది తప్పే. ఆలస్యం అమృత విషయం అన్నట్టు తప్పే, నిలబడి నీళ్ళు తాగన్నట్టు ఇది కూడా అంతే. మనకు రెండు తప్పే అన్వయించుకోవాలి. ఇవాళ గిరిగీసుకోవద్దు ప్రాజెక్టుల విషయంలో అంటున్నారు. మరి రూల్స్ విరుద్ధంగా పొమ్మన్నట్టే కదా. రూల్స్ సంబంధించి నా ఉద్దేశం అధికారులు నిజంగానే రాజకీయ నాయకులు తొందర పెట్టినా ఇది జరుగుతుంది దాని పరిణామం చెప్పాలి. అవసరమైతే డిసెంట్ నోట్ రాయాలి. నాకు తెలిసిన చాలా మంది పై అధికారులు ఆఫీసర్లు అయితే ప్రభుత్వం ఎంత గట్టిగా ఉన్నా, నేతలు చెన్నారెడ్డి కాలంలో, వెంకటరావు గారి కాలంలో ఎమర్జెన్సీలో కూడా మీరు రూల్స్ విరుద్ధంగా లీగల్ డిపార్ట్మెంట్ చేరిన తర్వాత అక్కడ వ్యతిరేకిస్తే ఆ జీవో పాస్ కాకపోయింది. అట్లా కాదు, డైరెక్ట్ గా ఐఏఎస్లు ఐఆర్ఎస్లకు మారిపోయారు. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు. అందుకనే కదా మన కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏమైంది, అంతా ఆయనే చేశారు. అంతా మన బొబ్బరిల్లు డైలాగ్ ఉంటుంది కదా విజయ, మనకేమనంటే నాన్న అంతా మీరే చేశారు నాన్న అంటాడు సిద్ధార్థ ఆఖరికి. అట్లా అయిపోయింది. అధికారులందరూ కూడా పప్పెట్స్ గా మారిపోయి తోలు బొమ్మల్లాగా మన ప్రభుత్వం ఏం చెప్తే చేసి తర్వాత జైలుకి వెళ్తున్నారు. రాజకీయ నాయకులు జైలుకి పోరు. చాలా వరకు 99% అధికారులు జైలుకి పోతారు. చూస్తున్నాం కదా అన్ని కమిషన్ రిపోర్ట్లలో అధికారులు తప్పు పెడుతున్నారు. దానికి కారణం ఏంటంటే అధికారులు శాశ్వతం. అందుకనే ఒక చట్టసభ నిర్ణయం తీసుకుంటే లీగల్ సెక్షన్ పోయి అది అవసరమా కాదా, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందా, మంచిగా ఉందా అని గవర్నర్ చూడాలి. గవర్నర్ కూడా ఈ ఎగ్జిక్యూటివ్ లో భాగం. రాజకీయాల్లో మన పార్లమెంటు లేకుండా అసెంబ్లీలో ఒకటైతే భాగం, అక్కడ రాష్ట్రపతి, ఇక్కడ రాష్ట్రాల్లో గవర్నరు, రాష్ట్రపతి ఏమో కేంద్రంలో, మిగతా అధికారులందరూ మన గవర్నర్ కింద పనిచేయాలి. మైన్ గవర్నమెంట్ అంటాడు గవర్నర్. కనుక ఈ అధికారులు ఏం చేస్తున్నట్టు ఐఏఎస్ చదివినందుకు, ఐపీఎస్ చదివినందుకు వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సర్వీసులు కనుక రాష్ట్ర ప్రభుత్వాలు బెదిరిస్తే కానీ, రాష్ట్రాలు బెదిరిస్తే నేను ఇక్కడ ఉండని పనిచేయను, ఇంకోదే పని చేస్తా అనొచ్చు కదా. ఎందుకు చేయడం లేదు? వాళ్ళు కూడా ఈ కక్కుర్తి పడి అక్రమ సంపాదనకు అలవాటు పడి చేస్తున్నారు. చూస్తున్నాం మనం. ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది సంపాదించుకున్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది సంపాదించుకుంటారో చూస్తున్నాం. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వీళ్ళు ప్రభుత్వం తప్పు చేస్తే ఇది నాకు సరైనది కాదు, నేను వ్యతిరేకిస్తున్నాను, డిసెంట్ నోట్ రాసిన తర్వాత కూడా చేయమన్నాడు అనుకోండి, అప్పుడు చేస్తున్నారు. అప్పుడు కూడా చేయొద్దు. చాలా మంది నాకు తెలిసిన మన శంకరన్ గారు కానీ, మన కాకి మాధవరావు గారు కానీ, ఇట్లాంటి వాళ్ళు చాలా నిబద్ధత ఉన్నారు. మొన్నటి విషయం చెప్తున్నాను. పాత వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ స్వతంత్రంగా వ్యవహరించాలి. ప్రభుత్వం చెప్పినట్టు తోకాడిస్తే ఏమవుతుంది, తర్వాత జైలు పోయేది వీళ్ళే అవుతారు. అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చే కాలం గిరిగీసుకోవద్దు, రూల్స్ లేకుండా పోతే వాళ్ళే నష్టపోతారు. ముఖ్యమంత్రి చెప్పినంత మాత్రాన రూల్స్ ఫాలో కాలేదు అనుకోండి, రేపు తప్పు అవుతుంది కదా. ఆయన అన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. ఉద్దేశం ఏంటంటే కొంచెం తొందరగా వచ్చేయండి, ఏదైనా ఫైళ్లు పలానా నుంచి పలానా అంటే ఫైళ్ల పంపిణీకే, ఫైళ్ల మన రవాణాకే ఒక దగ్గర నుంచి ఒక దగ్గర కూడా రోజుల తరబడి తీసుకోకండి, టైం తీసుకోకుండా తొందరగా వెంటనే చేయండి అని ఉద్దేశం. దాన్ని ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి బాధ నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆగిన గత 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది. ఇప్పుడైనా సరే వీలైన తొందరగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఇంకొక 3.5 ఏళ్ళు మిగిలింది. 3 ఏళ్ళే గట్టిగా మాట్లాడితే ఎలక్షన్లకు 2029 ఎన్నికలు వస్తాయి కనుక ఈ లోపే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందించాలని తపన కనపడుతుంది. అంతే, అంతకని ప్రధానంగా చూసుకున్నట్టయితే మరో వార్త చూస్తున్నామండి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టుల మృతుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్, ఒడిశా రాష్ట్ర పార్టీ సభ్యుడు మొండెం బాలకృష్ణ. 9 నెలలుగా బాలకృష్ణ టార్గెట్గా భద్రతా బలగాల వేట, ఆయన తలపై కోటి రివార్డు. ఏడాదిలో 3 కీలక నేతలు కోల్పోయిన ఒడిశా స్టేట్ కమిటీ. దీనికి చూడొచ్చు సార్, 10 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు చూస్తున్నాం సార్. భారీగా ఎన్కౌంటర్, ఛత్తీస్గఢ్లో పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఈ అంశానికి సంబంధించి మీరేమంటారు సార్? నా ఉద్దేశం అంటే ప్రజల ప్రాణాలు పోవడం బాధాకరమే. ఎందుకంటే వాళ్ళు మావోయిస్టులు కావచ్చు, ఎవరైనా సరే. కాకపోతే వాళ్ళ తిరుగుబాటు ఏదైతే ఉందో తుపాకీ గుట్టం ద్వారా అధికారాన్ని సంపాదిస్తామని అనుకుంటున్నారు. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ప్రభుత్వం ముందు తుపాకీ గుట్టం నిలవదు. అది ఇంత ఆధునిక రాజ్యంలో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటేనే మనం గెలుస్తున్న సందర్భంలో చూసుకుంటే మరి కేవలం పిడికడి మంది ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తున్నారు. వ్యవస్థలో చాలా అసహనం ఉంది, చాలా అశాంతి ఉన్నది, వ్యవస్థలో చాలా అవినీతి ఉంది. చూస్తున్నాం, నేపాల్ పరిణామాలు చూసాం, అంతకుముందు బంగ్లాదేశ్, అంతకుముందు మన శ్రీలంక పరిణామాలు చూసాం. అటువంటి మన దేశంలో రావడం లేదు. కానీ వాళ్ళ వాదనలో కరెక్ట్ ఉందంటున్నాను. ఈ అవినీతి సొమ్ము, రాజకీయ నాయకులు, రాజకీయాలు, ఈ మొత్తం అంతా సంపద కేంద్రీకృతం కావడం, వాళ్ళకి ఏ ఆస్తులు ఉన్నాయని అవసరం చనిపోతున్నారు. వాళ్ళ వాదన కరెక్ట్, కానీ వాళ్ళు చేసిన మార్గం తప్పు. వాళ్ళ ఏదైతే లక్ష్యం కరెక్ట్, సమాజాన్ని నిర్మించడం, దాంతో పాటు సమాజంలో ఈ అవినీతి లేకుండా చేయడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి.
మావోయిస్ట్ సిద్ధాంతాల్లో తప్పులేదు, కానీ వాళ్ళు అవలంబిస్తున్న మార్గంలో తప్పు ఉంది. అందుకని ఏం జరుగుతుంది, ఇప్పుడు చూస్తున్న పిట్టల్లాగా రాలిపోతున్నారు. 10 మంది రాలిపోయారు. ₹1,00,00,000 పైగా రివార్డున్న, 1,50,00,000 అవార్డున్న బాలకృష్ణ మన తెలుగువాడు, ఆయన కూడా చనిపోయారు. ఆపరేషన్ ఖగార్ అనే పేరు మీద నేను స్పష్టంగా చెప్తున్నాం, మానవ హక్కుల ఉల్లంఘన అంటున్నాను. వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు తుపాకి గుట్టం పడుతున్నారు. మన పిల్లలే మనం ఏమైనా చెప్పినట్టు వినకపోతే మనం వాళ్ళు చెప్పినట్టు కొంచెం వాళ్ళు చాక్లెట్ పోయమంటే కొనిపోతే ఏం చేస్తారు, చేతిలో ఏది ఉంటే అసలు విసిరి కొడతారు కదా. అటువంటి అప్పుడు వాళ్ళని చంపేయం కదా. మన పిల్లలే ఇప్పుడు విదేశీ శక్తులతో లేకుంటే విదేశాలతో యుద్ధంలో అవలంబించాల్సిన నీతి వేరే ఉంటది. మన దేశంలో వాళ్ళు చెప్తున్న విషయాలను పరిగణించే తీసుకొని ఏంటంటే అసమానతలు తొలగించడం, ఆర్థిక అవినీతులు తొలగించడం. రాజకీయ నాయకులు ఏడాదాకా స్కూటర్ మీద తిరిగిన వాడు ఇవాళ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటాం, చూస్తున్నాం కదా. ప్రతి ఆరోపణలో వాళ్ళ గోత్రాలు వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు, వాళ్ళ లోపలి గోత్రాలను కూడా. అటువంటి అప్పుడు సమాజంలో ఏదైతే ఈ అశాంతి ఉందో అది అక్కడనేమో కొన్ని దేశాల్లో ప్రజలే తిరగబడుతున్నారు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు, మొదటి నుంచి కూడా సిద్ధాంతం పట్టుకుని నడుస్తున్నారు. దీనిలో ఒక పెద్ద పొరపాటు ఏంటంటే తుపాకీ కొట్టడం ద్వారా, బుల్లెట్ ద్వారా అధికారాన్ని సాధిస్తాను. ఇంత పెద్ద దేశంలో సాధ్యం కాదు. గతంలో మనకు కింది దక్షిణ భారతదేశం నేపాల్ దాకా రెడ్ కారిడార్ అంటారు. ఇవాళ కీలకమైన ఛత్తీస్గఢ్ లో మెల్లమెల్లగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఆపరేషన్ ఖగార్ అనే సరైనది కాదు. గతంలో సల్వాజుడం పేరు మీద ప్రభుత్వ సైన్యాన్ని తయారు చేస్తే ఇదే మొన్నటిదాకా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన సుదర్శన్ రెడ్డి గారే తీర్పిచ్చారు. ఆయన తీర్పిచ్చారని సుప్రీంకోర్టు తీర్పు సల్వాజుడని నిషేధించారు. ఆపరేషన్ ఖగార్ మీద కూడా సుప్రీంకోర్టుకి ఎందుకు స్పందిస్తలేదు, ఇది సరైనది కాదంటున్నాను. సుప్రీంకోర్టు స్పందించాలి. ఆపరేషన్ ఖగార్ మీద పిట్టల్ని కాల్చినట్టు పైనుంచి కాల్చేసి బాంబింగ్ చేసి అమానుషంగా చంపడం సరైనదిగా. వాళ్ళ పంథా మార్చుకునేలాగా వాళ్ళను ప్రజల నుంచి వేరు చేయాలి. ప్రజలు ఆకాంక్షలు తీర్చుకుంటూ రోడ్డు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం, అభివృద్ధి చేయడం, అది మాత్రమే మార్గం. కానీ నక్సలిజం నిర్మూలనకు ఇట్లా చంపుకుంటూ పోతే మళ్ళీ కొందరు వస్తారు కదా, ఆ సిద్ధాంతాలు ఆకర్షించడానికి మళ్ళీ వస్తారు కదా. ఎప్పుడు కూడా వ్యక్తి నిర్మూలన ద్వారా సమాజాన్ని మార్చలేదు. వాళ్ళు మావోయిస్టులు గ్రహించాలి, హింస ఇప్పుడు తప్పే. మావోయిస్టులు గ్రహించాలి, గ్రహించకపోతే వాళ్ళని మార్చే క్రమం మనం చేయాల్సిందే తప్ప ఇట్లా ఆపరేషన్ ఖగార్ పేరు మీద పైనుంచి పెట్టలను కాల్ చేసి చంపడం సరైనది కాదు. ఒక రకంగా పట్టుకొని కాల్చి చంపిన సందర్భాలు కూడా మనం చూస్తే అన్ని ఫేక్ ఎన్కౌంటర్లు అన్నాను, కానీ ఎన్కౌంటర్లు 2 ఉన్నాయి. ఎన్కౌంటర్లు అటుపక్క ఇటుపక్క కాల్పించడంలో ఎన్కౌంటర్లు. పోలీసులు కూడా అంతే కదా. గదర్ గారు ఏమన్నారు గతంలో, ఆ ప్రజాకవి పొట్టకూటి కోసం పోలీసు అయ్యామని చెప్పి వాళ్ళు కూడా ప్రాణాలు దగ్గర చేస్తున్నారు. ప్రాణాలు ఏ పోయినా నాలాంటి ప్రజాస్వామ్యవాది, ముఖ్యంగా ఉదార ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ప్రాణాలు ఎవరైనా విలువనే, ఇటు పోలీసులైన విలువనే, అటు పక్క మావోయిస్టులైన విలువనే. కానీ చాలా మంది వన్ సైడ్ తీసుకుంటారు. ఇటు పక్కన మావోయిస్టులు చనిపోయినప్పుడేమో సానుభూతి చెప్తారు, మానవ హక్కులు అంటారు, వాళ్ళు చంపిన వాళ్ళు. అందుకని ఇప్పుడు వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ ఏమంటుంది, మరి నక్సలైట్ ప్రాణాలు తీసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు, ఆ బాధితులు ఉన్నారు కదా అంటున్నారు. అందుకని ఎవరు కూడా ప్రాణం పోసే హక్కు లేనప్పుడు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు కూడా ఎవరికి లేదు. అది ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళని జైల్లో శిక్షించడం అవసరమైతే వాళ్ళని తీసుకెళ్లి మార్చే ప్రయత్నం చేయండి. అంతే తప్ప సమాజాన్ని మన నేర స్మృతి కూడా అదే చెప్తుంది. భారతదేశ నేర స్మృతి ఏం చెప్తుందంటే పాశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు. అట్లాగే వాళ్ళకి ఆ శిక్షలు వేసే ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లా చంపుకుంటూ పోవడం. ఆపరేషన్ ఖగార్ అనేది బేసిక్ గా రాజ్యహింస కిందకి వస్తుందని అంటారు. ఓకే, రైట్ సార్. ఇంకొక ప్రధాన వార్త చూద్దాము. నేపాల్ మంటల వెనుక అని కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సార్. రాజకీయ నేతల అడ్డగోలు అవినీతి, దశాబ్దాలుగా కుటుంబ పాలన, 3-4 ఫ్యామిలీల చుట్టే అధికారం, విదేశాలలో పాలకీల పిట్టల జల్సాలు, కట్టిక దారిద్ర్యంలో స్థానికులు, భారీగా పెరిగిన నిరుద్యోగం, సోషల్ మీడియాపై బ్యాన్తో దెబ్బతిన్న టూరిజం, రాజకీయ అస్థిరత, 17 ఏళ్లలో 13 సార్లు మారిన ప్రభుత్వాలు. నేపాల్లో ఏమైంది? 24 గంటల్లోనే ప్రభుత్వం కుప్పకూలడానికి కారణం ఏమిటి? దశాబ్దాలుగా ఎన్నో సమస్యల లోపల రగిలిపోతున్న ప్రజల ఆగ్రహం, సోషల్ మీడియాపై బ్యాన్తో ఒక్కసారిగా బద్దలైంది. జెట్ స్పీడ్తో జడ్జెడ్ తన తనం దూసుకొచ్చింది. 3-4 కుటుంబాల చుట్టే పవర్ గేమ్ చక్కర్లు కొడుతుండడం, స్థానిక కటిక దారిద్ర్యంలో మగ్గుతుంటే లీడర్ల పిల్లలు విదేశాల్లో తైతక్కలాడడం, నానాటికి పెరిగిపోతున్న నిరుద్యోగం. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే వంశపారపర్యంగా దశాబ్దాలుగా కుటుంబ పాలన అని కూడా ఇక్కడ ఒక న్యూస్ చూస్తున్నాం సార్. ఈ అంశానికి సంబంధించి అసలు ఏంటి సార్ మీ విశ్లేషణ? 2008లో రాజరేఖ నుంచి బయటపడి ప్రజాస్వామ్య దేశం అవతరించి 2 పార్టీలు ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఒకటి, దానికి వ్యతిరేకమైన పార్టీ 2 నడుస్తున్నాయి అక్కడ. ఈసారి అధికారంతో 14సారి మారింది. 2008 నుంచి ఇప్పుడు 17 ఏళ్లలో 14 సార్లు అధికారం మారినట్టు లెక్క.
దానికి కారణం ఇంతకుముందు చెప్పాను కదా, మావోయిస్టుల అసహనం, మావోయిస్టుల ఆ ఆవేదన ఏది ఉందో వీళ్ళది అంతే. కాకపోతే వీళ్ళేమో వీధుల్లో పడి స్ట్రీట్ ఫైట్ చేస్తున్నారు. మొదట శ్రీలంక మొదలైంది, ఆ తర్వాత అక్కడి నుంచి బంగ్లాదేశ్ మొదలైంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. దీని వెనుక ఉన్న అసలైన కారణం అవినీతి. వీళ్ళందరూ నాయకులు, కొన్ని కుటుంబాలే పాలన చేయడం. ఏది కూడా ఈ 13 సార్లు అధికారం మారిందంటే ఏ ప్రధాని కూడా పూర్తి స్థాయిలో అధికారం 5 ఏళ్లు పూర్తిగా ఉండలేదు. ఏకైక హిందూ దేశం కూడా మనకు నేపాల్. ఇదే ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశం. దీనిలో ఏమైతుందంటే ఈ ఆర్థిక అసమానతలు, పెద్ద ఎత్తున డబ్బులు అవినీతి పాల్గొనడం, ప్రజలేమో కష్టాల్లో ఉండడం. ఆ మధ్య పెద్ద భూకంపం వస్తే దాదాపు 1,00,00,000 మంది దాకా 30 లక్షల మంది దాకా నిరాశ్రులయ్యారు. వాళ్ళ దిక్కులేదు, ఇల్లు కూలిపోయింది. 30 లక్షల మంది వాళ్ళు నిరాశ్రులై ఉంటే, చిన్న చిన్న ఆవాసాల్లో, గుడిసెల్లో ఉంటుంటే వాళ్ళకి ఇల్లు కట్టించే దిక్కు లేదు. కనుక మొత్తం మీద దీని వెనుక చైనా హస్తం ఉంది అంటున్నారు. అంటే ఈ మొత్తం తిరుగు కాదు కానీ చూడండి, చైనా ఎక్కడైతే వేలు పెడుతుందో అక్కడ మన శ్రీలంకలో కానీ, మయన్మార్ లో కానీ, అట్లాగే మాల్దీవ్స్ లో కానీ, ఇప్పుడు బంగ్లాదేశ్ 5వ దేశం అంటున్నారు దీన్నైతే మన చుట్టూ ఉన్న దేశంలో. మనం పొరుగుబాటుని నిర్ణయించుకునే హక్కు మనకు లేదు. మనం మిత్రులు నిర్ణయించుకోవచ్చు. ప్రపంచంలో రష్యా మిత్రువా, అమెరికా మిత్రువా, చైనా మిత్రువా మనం అనుకోవచ్చు. కానీ మన చుట్టూ ఉన్న 7 దేశాల్లో 5 దేశాలు అశాంతి ఉన్నది. మనం మెల్లమెల్లగా కుదురుకుంటుంది శ్రీలంకలో లాంటిది. ఇక్కడ మనకు నేపాల్ విషయానికి వస్తే పూర్తిగా ఇది స్వయంకృత అపరాధం, పాలకులు చేసిన స్వయంకృత అపరాధం చేసుకున్నది కనుక అనుభవించాల్సిందే. కానీ జంజడ్ అంటే 1997 నుంచి 2012 లోపల పుట్టిన వాళ్ళని జంజడ్ అంటున్నాం. అంటే వీళ్ళు 13 ఏళ్ల పిల్లవాడు ఉంటాడు, 25 ఏళ్ల యువకుడు ఉంటాడు. వీళ్ళందరూ కలిసి చూశాం కదా, కొన్ని చోట్ల అయితే 13 మంది పిల్లలు చనిపోయారు ఇందులో, ఈ ఉద్యమంలో. అట్లాగే దాదాపు 2,000 పైగా ఖైదీలు పారిపోయిన ఖైదీలు ఎటుపోతారో తెలియదు. కనుక ఇప్పుడైనా నా ఉద్దేశం ఏంటంటే, లక్ష్యం మంచిది వీళ్ళది కూడా, కానీ మార్గం మంచిది కాదు. అరాచకం ఎప్పుడు మంచిది కాదు. చూస్తున్నాం కదా, మనకు శ్రీలంకలో అయితే అధ్యక్షుడు సింహాసనం మీద కూర్చోవడం, వారు మంచం ఎక్కి పడుకోవడం చూసినాం మనం. అట్లాంటి మేము విజయం సాధించినాం అని చెప్పి ఇది కేవలం తాత్కాలిక ఆవేశమే. ఇప్పుడు వాళ్ళ ఆవేశంలో వాళ్ళ ఆవేదనలో నిజం ఉన్నది, కానీ ఆవేశం తప్పు కాదు. అరాచకం అయితే ఏమవుతుందంటే చూస్తున్నాం, పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు, మళ్ళీ అధికారులకు పోయిండ్రు. తర్వాత వచ్చే అధికారం ఏమవుతుంది, ఎవరు సుశీల ఖర్గే అంటున్నారు, రకరకాలుగా అంటున్నారు. కానీ ఇవాళ అక్కడ శాంతి భద్రత నెలకొనే పరిస్థితి కావాలి. మొన్నటి బుధవారానికి వాటికి కొంచెం తేడా ఉన్నది, మెల్లమెల్లగా కుదురుకొంచున్నాయి. మనకు నష్టం ఏంటంటే, అందుకని మనం కూడా కొంచెం ఆలోచన చేస్తున్నాం. అట్లాంటి అరాచక శక్తులు మన దేశంలో ప్రవేశిస్తే కష్టం. పారిపోయిన ఖైదీలు కూడా మన దగ్గర రావద్దు. ఇప్పటికే రోహింగ్యాలతో మనం ఏడుస్తున్నాం, బంగ్లాదేశ్ ద్వారా మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలతో ఏడుస్తున్నాం. కనుక దీని విషయంలో అంతర్జాతీయ సమాజం చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది, అటు చైనా కానీ, ముఖ్యంగా మన భారతదేశం కానీ. అందుకని మనం ఉత్తరాఖండ్, అట్లా ఉత్తరప్రదేశ్, మన బీహారు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అప్రమత్తం చేసినాం. ఈ ఉద్యమం దారి తప్పింది అంటున్నాడు. ఎక్కడైనా దారి తప్పిన ఉద్యమం కేవలం ఫలితాలు లేకుండా పోతుంది. ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్న వాడు వచ్చినా కూడా ఇదే అసమానతలు ఉంటాయి, ఇది అన్ని ఉంటాయి. కానీ వాళ్ళ ఆవేదన కారణమైన ఆ పరిస్థితులు, దేశంలోని ఆర్థిక సామాజిక పరిస్థితులు మార్చకపోతే ఇట్లా ఉంటది. ఇప్పుడు ఇందులో కూడా 2 చీలికలు వచ్చినాయి. ఫలానా వాడు అధ్యక్షుడిగా ప్రధానంగా కావాలని ఒకరు, ఫలానా వాడు ప్రధానంగా కావాలని ఒకరు కొట్టుకున్నారు, నేను బహిరంగ కొట్టుకున్నారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య ఉద్యమాలు జయప్రదం అవుతాయి, ఈ అరాచక ఉద్యమాలు జయప్రదం కావు. ఒక మాట చెప్పి ముగిస్తాను. గతంలో ఎమర్జెన్సీ విధిస్తే మన దగ్గర ప్రజాస్వామ్య ఉద్యమం వచ్చింది. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు సంపూర్ణ స్వరాజ్ అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి జనతా పార్టీని అధికారం తీసుకొచ్చాడు. అది కావాలి కదా మనకు కావాల్సింది. అంటే మన దేశంలోనే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాడారు, జైల్లోకి వెళ్ళారు. కానీ ఇట్లా అరాచకమైన ఉద్యమాలు చేయలేదు. కనుక చిన్న చిన్న దేశాలు ఇవి తప్పలేవు. మన దేశంలో కూడా రావాలి, ఈ అవినీతి పనులు తన్నాలి, కొట్టాలి, మంత్రిని ఉడికించి కొట్టారు కదా అనే భావన ఒకటి మన ప్రజల్లో కూడా వ్యక్తం అవుతుంది. కానీ సాధ్యం కాదు. మన దేశం చాలా, అందుకని నిన్న మన సుప్రీంకోర్టు జడ్జి గారు, మన ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారు మంచి మాట అన్నారు. మన రాజ్యాంగం, మన శ్రీరామ రక్ష, మనకి పక్క దేశాలు చూస్తున్నాం కదా, అటువంటి పరిణామాలు రాకుండా చూసుకోవాలంటే మీరు జాగ్రత్తగా ఉండండి అని పాలకులను హెచ్చరించారు ఆయన. మనం కూడా హెచ్చరించాల్సిందే పాలకులను. ఇటువంటి అవినీతి పనులు ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా అటు మావోయిస్టులు వస్తారు, ఇట్లాగే అరాచకవాదులు కూడా రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని చంపేస్తారు చూస్తున్నాం కదా. అందుకనే ఇప్పటికైనా సరే నాయకులు జాగ్రత్తగా ఉండాలి, రాజకీయాలు జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ అట్లాగే సమాజం కూడా ఎప్పటికీ అప్రమత్తమై ఉండాలి. ఈ నేపాల్ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా సంచలనం ఉంటది. ఈ నేపాల్ పరిణామాల్లో మెల్లమెల్లగా సర్దుకోవాలని, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలని మనం కోరుకున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.